శ్రీగురుభ్యో నమః. శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. శ్రావణమాస ప్రయుక్తంగా జపజ్యోతి సభ్యులందరం కలిసి శక్తి పంచాక్షరి మంత్రానుష్ఠానం రోజు చేసుకుంటూ ఉన్నాము. దిగ్విజయంగా జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వరతత్వం గురించి తెలుసుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ 5వదైన వైద్యనాథేశ్వరుడి గురించి తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం ఘృష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం నుంచి వైద్యనాథస్వామి శ్లోకం. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధనే సదా వసంతం గిరిజా సమేతం సురా అసురాధిత పాదయు పద్మం శ్రీవైద్యనాథం అహం నమామి. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధనే అంటే 4 వైపుల నుంచి ప్రజ్వలిత దీపకాంతులలాగా అగ్నికాంతులలో ఎప్పుడూ గిరిజా సమేతుడై ఉండే అసురుల చేత కూడా పూజింపబడే పాదపద్మములు కలిగిన శ్రీ వైద్యనాథుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఈ వైద్యనాథ స్వామి దేవాలయం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. చాలా విశేషమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడే అమ్మవారి యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన గుండె పడిన ప్లేసు. అమ్మవారు పార్వతీదేవిగా ఇక్కడ వింటుంది అమ్మవారు. ఈ వైద్యనాథ ఆలయం చాలా విశేషమైనది. అనారోగ్య కారణాలు ఏ ఉన్నా సరే ఈశ్వర ఆరాధన చేసి ఆ అభిషేకం యొక్క జలాన్ని తీర్థంగా తీసుకుంటే ఖచ్చితంగా రోగ నివారణ జరుగుతుంది. ఇది అన్ని చోట్ల చెప్పబడిన విషయమే. మన ప్రపంచంలో వైద్య పరికరాల దగ్గర నుంచి వైద్య విషయంలో చాలా ఉన్నత స్థాయికి మనం చేరుకుంటూ ఉన్నాము అని మనం అందరం అనుకుంటాం. కానీ అంతకుముందే చరక మహాసంహిత అని ఆయుర్వేద గ్రంథంలో చాలా విశేషమైన ఆపరేషన్స్ దగ్గర నుంచి చాలా విశేషమైన రోగాల్ని కూడా నిర్మూలన చేసే శక్తివంతమైన మందులని కనిపెట్టారు. అంతకు ముందే ధన్వంతరి, ఈ నారాయణుడి యొక్క అవతారం ధన్వంతరి దేవుడు మొత్తం అన్ని రకాల రోగాలకి నివారణ పొందే మంత్రంతో కూడిన మందులని ఇచ్చారు, ఔషధాలను ఇచ్చారు. ఆయన దగ్గర నుంచే అశ్విని దేవతలు తీసుకుని ఆ అశ్విని దేవతల దగ్గర నుంచే ప్రజలకి లోక కళ్యాణార్థమై భూమండలానికి వచ్చింది. కానీ అంతకు పైన ఎవరైనా వైద్యులకి సంబంధించిన దాంట్లో ప్రధానమైన వైద్యుడు అని ఎవరినైనా అనాలి అంటే అది వైద్యనాథ స్వామి శివుడినే. సాధారణ భాషలో చెప్పాలంటే మొట్టమొదటి ఆపరేషన్ చేసింది శివుడే. గణపతి శిరచ్ఛేదన అయిన తర్వాత ఆ శిరచ్ఛేదన అయ్యి మృత్యుస్థితిలో ఉన్న శరీరానికి ఇంకొక శరీరం యొక్క శిరస్సును తీసుకొచ్చి అతికించి ప్రాణప్రతిష్ఠతో అంటే బతికించడం చేసిన ఆయన గజముఖుడు అని గణపతిని పిలవడానికి వృత్తాంతం అంతా మీ అందరికీ తెలుసు. మళ్ళీ రాబో గణపతి వినాయక చవితి రోజు మనం చెప్పుకుంటాం కూడా. అలాగే దక్షయజ్ఞంలో దక్షుడి యొక్క శిరచ్ఛేదనం చేసి మళ్ళీ మేక యొక్క శిరస్సుని దక్ష ప్రజాపతికి అతికించిన వాడు ఈశ్వరుడే. ఇలా వైద్యనాథ స్వామి చేసిన శస్త్రచికిత్సల దగ్గర నుంచి చాలా వైద్య విషయాలు ఈశ్వరుడు రుద్రయామల తంత్రంలో మంత్రోక్త సహితంగా చెప్పి ఉంచారు. ఈరోజు కూడా ఆ మంత్రశాస్త్రానికి చాలా విశేషమైన శక్తి ఉంది. వేదవ్యాసులు వారు మహాభారతంలో కూడా దుర్యోధనాది శతసోదరులని 100 కుండలలో పుట్టి పెట్టిస్తారు. టెస్ట్ ట్యూబ్ బేబీ, మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీలు జరిగింది అక్కడే.
ఇలా చాలా విషయాలు మన పురాణాల్లోనే ఉన్నాయి. దానికి ప్రమాణాలు కూడా ఉన్నాయి అక్కడే మంత్రశాస్త్రంతో సహా. ఏ రోగానికి ఏ మంత్రంతో ఏ జలం తాగితే ఆ రోగం పోతుంది, ఏ ఔషధం తీసుకుంటే ఆ రోగం పోతుంది అనేది. అలా ఉన్న స్వయం వైద్యనాథుడైన ఈశ్వరుడే ఇక్కడ వెలిశాడనమాట. దీనికి మూల వృత్తాంతం ఏంటంటే, రావణాసురుడు ఈశ్వరుడికై విపరీతమైన తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించసాగాడు. కానీ ఈశ్వర సాక్షాత్కారం కావట్లేదు ఎంత తపస్సు చేసినా. ఇంకప్పుడు ఈశ్వరుడు ఇలా అయితే దర్శనం ఇవ్వడని చెప్పేసి తన 10 తలల నుంచి 9 తలలు ఒక్కొక్క తల తీసి అగ్నికి ఆహుతి ఇవ్వడం మొదలెట్టాడు ఈశ్వరుడి పేరుతో. 9వ తల కూడా ఇచ్చేసాడు. ఇంకా 10వ తల ఇవ్వబోతుండగా ఈశ్వరుడు సాక్షాత్కరించి మళ్ళీ ఆ 10 తలని పునఃప్రతిష్ఠ చేసి రావణాసురుని ఏం కావాలో కోరుకో అంటే, నువ్వు నాయందు నాతో నా లంకకి రా అని అడగగా ఈశ్వరుడు దానికి ఒక చిరునవ్వి నవ్వి, నేను లింగ రూపంలో ఎప్పుడూ ఉంటాను, నువ్వు ఇదిగో నా లింగ రూపంలో ఉన్న నేను నీకు ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఆరాధన చేద్దామన్నా దీంట్లో ఆరాధన చెయ్యి, నేను ఎప్పుడు నీతోనే ఉన్నట్టు అని ఇచ్చేటప్పుడు చెప్తాడు, ఇది జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. ఈశ్వరుడిచే పొందిన వరంతో ఆ శివలింగాన్ని తీసుకుని ఆ గర్వంతో వస్తూ ఉండగా మార్గ మధ్యంలో ప్రస్తుతం ఉన్న జార్ఖండ్ దగ్గర వైద్యనాథ్ ధామ్ అని ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి ఆయనకి లఘుశంక రావడం వల్ల ఏం తోచక శివలింగాన్ని పెట్టుకుని అయితే లఘుశంక వెళ్ళలేరు. అందుకని అక్కడున్న ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి తన చేతిలో ఇది పెట్టి తను వెళ్తాడు. తను వెళ్ళి తన ప్రయత్నం ఏదైతే చేయాలో అది చేస్తాడు. హస్త ప్రక్షాళన, పాద ప్రక్షాళన ఇవన్నీ చేసుకొని వచ్చేలోపు ఆ బాలుడు దాన్ని ఎత్తలేక అక్కడ కింద పెట్టేస్తాడు. కింద పెట్టిన వెంటనే అది భూమిలో స్థాపించబడుతుంది. గోకర్ణేశ్వరుడు వృత్తాంతం కూడా ఇదే, కానీ అది వేరు. దానికి చాలా పెద్ద వివరణ ఉంది. భవిష్యత్తులో దాని గురించి మనం చెప్పుకుందాం. అలా పెట్టగా రావణుడు వచ్చి ప్రయత్నిస్తాడు తీయడానికి. రాకపోయేసరికి సరే దీనిదే ఉంది, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడే ఆరాధన చేసుకుని వెళ్దాంలే, మన దగ్గర పుష్పక విమానం ఉంది కదా, ఎలాగైనా ఎప్పుడైనా మనోవేగంతో వచ్చి ఆరాధన చేసుకుందాము అనే సంకల్పంతో గర్వంతో అక్కడ దాన్ని అలాగే వదిలి వెళ్ళిపోతాడు. అలా వైద్యనాథ స్వామి ఆలయ స్థాపన జరిగింది. ఆ వైద్యనాథ స్వామి యొక్క ఆలయం చాలాసార్లు చాలామంది మహావిద్వాంసుల చేత ఆరాధింపబడి చాలా విశేషమైన శక్తి పొంది ఉంది. దీంట్లో ఒక చిన్న భేదం ఒకటి ఉంది. కొంతమంది జార్ఖండ్లో ఉండే దేవగఢ్ దగ్గర ఉండే వైద్యనాథ స్వామి ప్రధానమైంది అని కొంతమంది మహారాష్ట్రలో ఉండే పార్లీ దగ్గర ఉండే వైద్యనాథ ఆలయం అని, కొంతమంది హిమాచల్ ప్రదేశ్లోని బైజ్నోనాథ్ అనే పేరు మీద ఉన్న వైద్యనాథ ఆలయమే అని అంటారు. కానీ పురాణాల ప్రకారంగా భారతదేశానికి ఈశాన్యం దిక్కున ఉంది అని ఉంది కాబట్టి జార్ఖండ్లో ఉన్న దేవగఢ్ దగ్గర ఉన్న వైద్యనాథ స్వామి ఆలయమే. అక్కడే అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి గుడి ఉన్న చోట కూడా అదే అటువంటి శక్తిపీఠం. ఈ వైద్యనాథ స్వామికి శ్రావణ మాసంలో బాగా మేళ సమ్మేళనాలు జరుగుతాయి. ఇక్కడ గంగా నదికి వెళ్ళి స్నానం చేసి కావడి యాత్ర అని చెప్పుకున్నాం కదా ఇదివరకు, అలా కావడి యాత్ర ఈ శ్రావణ మాసంలో తీసుకుని 1 కోటి నుంచి 2 కోట్ల మంది వరకు వచ్చి ఆరాధన చేస్తారు ఈ మొత్తం మాసం మీద 30 రోజుల్లో. అక్కడ ఉన్న జార్ఖండ్, బీహారు, ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రతి వారికి ఈ వైద్యనాథ స్వామి ఆలయమే ప్రధానం. ఇక్కడే ఆ సాంప్రదాయం మొదలైంది అని అంటారు. అంత విశేషమైన వైద్యనాథ స్వామి గుడి. ఇక్కడ ప్రథమ పూజ రాజోపచార పూజ అని అక్కడుండే ప్రధాన అర్చకుడు మాత్రమే వెళ్ళి పొద్దున 4 చేస్తారు. తదనంతరం 4:30 నుంచి భక్తుల కోసమై తెరుస్తారనమాట. ఈ వైద్యనాథ స్వామి యొక్క విశేషం ఏంటంటే, ఇక్కడ అభిషేకం చేసిన గంగాజలాన్ని తీర్థంగా పుచ్చుకుంటే ఎటువంటి రోగమైనా నిర్మూలిస్తుంది, ఎటువంటి రోగమైనా నయం అవుతుంది అని అర్థం అన్నమాట. అందుకే వైద్యో నారాయణో హరిహి అనే పదానికి మూలం చాలా చోట్ల చాలా రకాలుగా చెప్పుంటారు. నారాయణుడు ఒక వైద్యుడైతే నారాయణుడి తర్వాత వైద్యుడు ధన్వంతరి రూపంలో వస్తే, ధన్వంతరి తర్వాత అశ్విని దేవతలుగా వస్తే, అశ్విని దేవతల తర్వాత చెరుకుడు, అలాగే కొంతమంది మహర్షులు మునులు వస్తే వీళ్ళందరికీ మూలమైన
ఈశ్వరుడు సదాశివుడే వైద్యనాథుడు అని అర్థం. రుద్రయామల తంత్రంలో ఇటువంటి విషయానికి చాలా విశేషమైన ఫలితము ఈ వైద్యనాథ సందర్శనానికి ఉంది. కానీ వైద్యనాథ సందర్శనానికి వెళ్ళేవారు శ్రావణ మాసం కాకుండా మిగతా ఏ రోజుల్లో వెళ్ళినా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆచార ప్రకారంగా చాలా విశేషమైన ఆవు పాలతో చేసిన ద్రవ్యమైన, మనం పేడ అని పిలుస్తాము, దాన్ని పాలకోవా అంటాం కదా, అదే ఇక్కడ నివేదనగా ఇస్తారు స్వామివారికి. అదే ప్రసాదంగా తీసుకుని రావాల్సి వస్తుంది. ఇక్కడ ఇచ్చే భస్మం ఇంట్లో ఉంచుకోవడం చాలా విశేషం. ఇలా ఈ వైద్యనాథ స్వామి గురించి ఇవాళ తెలుసుకున్నాం. రేపటి రోజు మరొక జ్యోతిర్లింగ విషయంతో పాటు కలుద్దాం. శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ.